తిరుగుతున్నాయి. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేసింది. ఎలా ఎలా అరుస్తుందో చూడండి. కడుపులో మొత్తం చేతబడి శక్తులు కాలిపోతున్నాయి. కడుపులో సుడిగాలి మంటల్లో కాలిపోతున్నా. ఎవరు నీవు? బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సైతానా? ఈవెన్ చంపేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడండి ఆ దయ్యం ఎలా ఉండు. ఏం చేస్తావు ఇవని? ఏం చేస్తావు? ఇవన్నీ చంపేస్తావా? చంపేస్తావా? ఎప్పుడు ఎప్పుడు? చాలా రోజులైందా కనిపెట్టుకొని ఉంటున్నావా? ఈవెన్ చంపాలి, లేపేసేయాలని కనిపెట్టుకుంటున్నావా? గతంలో ఎలా ప్రయత్నం చేస్తావు ఈవెన్ చంపాలని? ఏం చేస్తావు గతంలో? ఎస్, చూడండి దయ్యం చూడండి. ఈవెన్ గతంలో చంపాలని ప్రయత్నం చేస్తావా? సైతాన్ నీకు కావాలా? ఏం చేస్తావు ఇవని? తీసుకొని పోవడానికి వచ్చావా? తీసుకెళ్ళిపోతావా? శ్మశానం తీసుకెళ్ళిపోతావా? ఎక్కడి నుంచి వచ్చావు? తోలిస్తే వచ్చావా? అంటే నువ్వు చేతబడి దురాత్మవా? చేతబడి అనేది చేతబడి శక్తియా? ఏమని చేసి పంపించారు? గొంతులో తోలిచ్చారా? వాళ్ళు ఎందుకు చంపమనా? చంపడానికి పంపించారా? చాలా బాధలు పెట్టాలనుకుంటున్నావా? ఇప్పుడు ఏం బాధలు పెడుతున్నావు చెప్పి మాకు. ఏం నొప్పులు పెట్టించావు? ఏ నొప్పులు పెట్టావు? కాళ్ళ నొప్పులు, ఇంకా నడువులో నొప్పులు, నరానికి నొప్పులు పెట్టావు. పీకేస్తున్నావా? గుంజేస్తున్నా. ఇంకా పట్టడం లేదా? నువ్వే తినేస్తున్నావా? మొత్తం తినేదంతా నువ్వే తినేస్తున్నావు. ఒంట్లో శక్తి లేకుండా చేస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచా? అమ్మో, 30 ఏళ్ళ నుంచి నువ్వు పీడిస్తున్నావా? చూడండి సైతాన్ చూడండి, 30 ఏళ్ళ నుంచి చేతబడి దురాత్మ. ఎవరు పంపిస్తా వచ్చావు? 18 ఏళ్ళ నుంచి ఉచ్చులు వేస్తున్నావా? వామ్మో, 18 ఏళ్ళ నుంచి వల వేస్తున్నావు. ఉచ్చు అంటే వలలు వేస్తా ఉన్నావు, అవునా? అయితే చిక్కడం లేదా? ఏమో చిక్కడం లేదా? ఈమెకు ఆట ఆడిపిస్తావనా? ఆట ఆడిపిస్తావా? వామ్మో, సైతాన్ కూడా ఆట ఆడిపిస్తుందంట, పాట పాడిస్తుందంట. చేతబడి దురాత్మ చూడండి ఎంత కసిగా ఉందో. ఇప్పుడు నేను ఈ అనాయింటింగ్ కట్ చేసి పెడతాను, ఎలా గిరిగలు కొట్టుకొని బయటకు వచ్చేస్తుందో చూడండి. తిరిగిందా? మంత్రకాల దగ్గర కూడా వెళ్ళిందా? అయితే యేసయ్య ఫిట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి అనాయింటింగ్ కట్ చేపు తల మీద పెడతాను. ఎవరు? ఆయనే పట్టేస్తున్నాడా? యేసయ్య ఎవరు? సైతానా? యేసయ్య ఎవరు? సైతానా? యేసయ్య ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఎవరువే? పిశాచివా? మరి యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? ఆయనే. ఎవరు ఆయన? అనుకుంటున్నావా? అనుకోవడం కంటే కనుక్కోవడం బెటర్ కదా. ఇప్పుడు రైట్, నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు క్షణాల్లో కనుక్కుంటావు, సరేనా? యేసయ్య, అందరు చేతులు పైకెత్తండి. ఇక యేసయ్య కూడా ఏం చేయలేడని ఈ పిశాచ్ అనుకుంటుందంట. మరి ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడో ఈ పిశాచ్ అనుకుంటుంది. దీని అగ్ని గంధకాల్లో ముంచాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యేసయ్య కూడా ఏం చేయాలి అనుకుంటుందంట. ఇప్పుడు నువ్వు కనుక్కుంటావు. అగ్ని గంధకాలు పాతాళం నుంచి వచ్చే లక్షల కోట్ల అగ్ని గంధకాల కర్చీఫ్ ఈ బిడ్డని పెడుతుండగా ఫాస్ట్గా బయటికి రా. యేసయ్య బిడ్డ విడిపించబోతున్నాడు. చూడండి, లోపంచి దురాత్మలు కాలిపోతున్నాయి, ఇక బయటకు వచ్చేస్తున్నాయి. గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. ఇక చూడండి, అగ్ని గంధకాలు కడుపులోకి ఉన్న దురాత్మల్ని
పట్టి పీడిస్తున్నాయి చూడండి. పట్టి పీడిస్తున్నాయి. పాతాళం అంటుంది యేసయ్య ఎవరో నీకు చూపిస్తాను. యేసయ్య ఎవరో నీకు చూపిస్తాను. చూడండి, మొత్తం పాతాళం అంతా కూడా, మొత్తం ఒళ్ళంతా చూడండి. ఆ దయ్యం చూడండి ఎలా గిరగల కొట్టుకుంటుందో. ఫాస్ట్గా విడిచేసి వెళ్ళిపోతున్నావు. రా ఫాస్ట్గా విడిచేసి వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామములో అది విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, విడిచేసి వెళ్ళిపోతుంది.